దేవుని నామానికి వందనాలు. డాక్టర్ తెరెసా పాల్ గారు రాసిన శాశ్వత సత్యము పుస్తకము నుండి మీరు వింటూ ఉన్నారు. యేసు చేసిన అద్భుతాలు. 13వదిగా యేసు సముద్రముపై నడుచుట. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22 నుండి 27 వచనాల వరకు. ఆ జనసమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కెను. సాయంకాలమైనప్పుడు ఆయన ఒంటరిగా ఉండెను. దోణె సముద్రము మధ్యన ఉండెను. ఆయన వారిని చూచినప్పుడు విపరీతమైన గాలి వచ్చుచుండగా వారు దోణెను కష్టపడి నడుపుచుండిరి. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు, ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పెను.